హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని సేవలు చిరస్మరణీయమని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ అడ్వకేట్స్ అధ్యక్షులు, తెలంగాణ హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్ ఎస్ సుమన్ అన్నారు. న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను స్మరించుకుంటూ న్యాయవేత్తలు, న్యాయవాదులు, న్యాయాధికారాలు, న్యాయవృత్తికి చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేటు వి రఘునాథ్ మాట్లాడుతూ, జస్టిస్ ప్రియదర్శిని విశిష్ట తీర్పులు న్యాయ వ్యవస్థకు చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆమె మరణం న్యాయవృత్తికి తీరని లోటని, న్యాయ సేవలో ఆమె చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు మాట్లాడుతూ, జస్టిస్ గిరిజా ప్రియదర్శిని సేవలు యువ న్యాయవాదులకు ప్రేరణ నిలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులను ప్రోత్సహించడంలో ఆమె చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ, ఆమె లీడర్షిప్ ఆలోచనలు, ప్రేరణ అణగారిన వర్గాల పట్ల ఆమె చూపిన సేవాభావం విశిష్టమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ అడ్వకేట్ అధ్యక్షుడు, తెలంగాణ హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్ ఎస్ సుమన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జస్టిస్ ప్రియదర్శిని న్యాయ సేవలను స్మరించుకున్నారు. అడ్వకేట్ మనోజ్ కుమార్ ఈ నాయక్ గతంలో జస్టిస్ గిరిజా ప్రియదర్శిని గారితో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ ఆమె జంతు ప్రేమ, పేదల పట్ల కరుణ, జిల్లా న్యాయమూర్తిగా చేసిన సేవలు, ఆమె ఆలోచనలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ప్రియదర్శిని కుటుంబ సభ్యులు కంచె విజయ్ కుమార్, అఖిల్, ఇతరులు హాజరయ్యారు. అలాగే హైకోర్టు న్యాయవాదులు డాక్టర్ కావల్ కుమార్, అడ్వకేట్ యుగేందర్, అడ్వకేట్ శ్రీనివాస్, గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, లా ఆఫీసర్లు, జస్టిస్ ప్రియదర్శిని గారి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. The passion, she was pregnant then when she did her law also. In spite of all the hardships, she completed many degrees, and we always thought that అంటే జడ్జెస్ అంటే ఓన్లీ జడ్జ్మెంట్స్ ఇస్తారు, కోర్టులో ఉంటారు, బెంచ్ మీద ఉంటారు అనుకునేవాళ్ళం. బట్ ఎస్పెషలీ చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు, ఆదిలాబాద్, ప్రకాశం జిల్లా ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు ఇట్లా కూడా చేస్తారా అంటే ద పవర్ షీ హ్యాస్, కలెక్టర్స్తో మాట్లాడి, ఎస్పీస్తో మాట్లాడి, అంటే వాట్ లిటిల్ వీ న్యూ, అంటే ఇంత పని చేయొచ్చా ఒక జడ్జిగా, ఇంత మోటివేట్ చేసి ఒక మంచి పని కోసం, అంటే సంకల్పం గొప్పదైతే పని ముందుకు తీసుకెళ్ళి. అండ్ తన ఫ్యూనరల్ టైంలో మేము చాలామంది వచ్చారండి, ఆదిలాబాద్, కరీంనగర్. అప్పటి వరకు మేము చాలా ఏడుస్తా కూర్చున్నాము. వాళ్ళంత మనస్ఫూర్తిగా అంత దూరం నుంచి వచ్చి, అమ్మ ఈరోజు మా బతుకులు బాగున్నాయి, మాకు రోడ్ వేయించింది, ఇక్కడ చెరువు తవ్వించిందంటే మా పిన్ని చనిపోలేదు, షీఈ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్. రియల్లీ షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ గవర్నమెంట్ డాక్టర్, అండ్ ఐ యూస్ టు షేర్ మా పిన్నితో, అంటే మా నెక్స్ట్ జనరేషన్ అందరం కూడా, ఎస్పెషలీ లేడీస్, తను ఎవరైనా వాళ్ళకి అంటే అండర్ ప్రివిలేజ్డ్ కానీ, లేడీస్కి కానీ ఎవరికైనా న్యాయం అంటే దూరంగా ఉంటుంది, ఇది అందరికీ అందుబాటులో లేని వాళ్ళకి షీ యూస్ టు గైడ్ దెమ్. అందరికీ న్యాయంగా ఉండాలి, మంచి జరగాలి. అండ్ అమ్మాయిలందరినీ కూడా ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే, వీ ఆల్వేస్ లుక్ అప్ టు యూ పిన్ని, వేర్ ఎవర్ యూ ఆర్. యూ లెఫ్ట్ అస్ సో అర్లీ, బట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ మీరు చేసిన మంచి పనుల్లో చాలా మంది ప్రజలకి ఈరోజు వాళ్ళకి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఆ చెరువు నీళ్ళు తాగుతున్నప్పుడు, లేదంటే హాస్టల్స్కి వెళ్ళేది, వాళ్ళకి మంచి జరుగుతుందా, మంచి ఫుడ్ అందుతుందా, అలాంటివన్నీ కూడా అవి నిజంగా అవన్నీ తలుచుకుంటుంటే మాకు కూడా ఇంకా ఇలాంటి మంచి వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అండ్ ఆల్వేస్ మేము కూడా తనలానే మంచి పేరు తెచ్చుకొని మంచి చేసి సొసైటీకి, మా పేరెంట్స్కి కానీ, మాకు కానీ, అందరికీ కూడా మంచి చెయ్యాలనే ఒక మంచి ఇన్స్పిరేషన్తో తను వెళ్ళిపోయింది. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. షీ లివ్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.